ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మీ భవిష్యత్ అంతా కూడా రాచబాట కావటానికి, మీరు కన్న కలలు ఫలించటానికి, అదృష్టం మీ వెంట ఉండి చక్కటి జీవన గమ్యాన్ని చేరటానికి పాలరాయి చాలా చక్కగా సహకరిస్తుంది గృహ బలం రీత్యా. అందుకనే చాలా మంది ఇళ్లలో అందంగా చలువరాయి లేక పాలరాతితో మీ యొక్క ఇంటికి సంబంధించినంత వరకు కూడా ఫ్లోరింగ్ విషయంలో శ్రద్ధ వహించేటువంటి విషయాత్మకమైనటువంటి భావన మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాలరాయి సంపదలకు, అదృష్టానికి, సుఖ సౌఖ్యాలకు, ప్రేమానురాగాలకు చిహ్నంగా మనకు శాస్త్రంలో చెప్పారు. పాలరాయిలో ఏమిటి అంత విశిష్ట లక్షణం అని ఒక్కసారి గనక ఆలోచించినట్లయితే అది తెల్లటి ఆకృతి కలిగి ఉంటుంది. కాబట్టి చంద్రుని యొక్క ఆకర్షణ ఉంటుంది. చంద్రుడు గ్రహచార రీత్యా మనఃకారకుడు కాబట్టి మనస్సులో ఆనందాన్ని వెళ్లి విరియటానికి మీకు గృహంలో కూడాను పాలరాయితో అమర్చటం అనేటువంటిది చాలా చక్కటి విశేషంగా గ్రహించాల్సి ఉంటుంది. పాలరాయిపై చంద్రుని యొక్క ఆకర్షణ ఎంతో గొప్పగా ఉంటుంది కాబట్టి అవి ఉన్న చోట ధన సంపదలు, ప్రేమానురాగాలు బాగా వెళ్లి విరుస్తాయి. కాబట్టే పాలరాయి ముక్కలను మీ జేబులో కానీ, డబ్బుల పెట్టెలో కానీ, లేక బీరువాలో కానీ, మీరు ఉపయోగించే కారులో కానీ, ఆఫీస్ టేబుల్ పై కానీ ఉంచుకొని చూడండి. అదృష్టం వరించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పాలరాయి యొక్క గురు ఆర్థిక శుభ ఫలితాల కారకతత్వం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. చంద్రుని ఆకర్షణే కాదు, అదృష్టానికి బలమైనటువంటి పునాదుల్ని వేయగల గురుని ఆకర్షణ కూడా ఈ పాలరాయిలో ఉంటుందని శాస్త్రవేత్తల యొక్క అంచనా. మంచి ఉద్యోగాలు రావడానికి, వ్యాపారంలో లాభాల్ని గడించడానికి, గృహాలు కొనుగోలు చేయటానికి, వాహన యోగాన్ని మీరు పొందటానికి, వివాహ సౌఖ్యం, ప్రేమ ఫలించటానికి కూడా, విదేశీయాన యోగం వంటి ఎన్నో అదృష్టాలన్నీ గురుగ్రహం కలిగిస్తుంది. కాబట్టి గురుని యొక్క ఆకర్షణ మీరు పొందటానికి పాలరాయిని మీతో ఉంచుకొని చూడండి. అంతేకాదండి, పాలరాయి శుక్రుడు అనేటువంటి గ్రహబల తత్వరీత్యా కూడాను సంపద, సుఖాలకి కారకుడైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శుక్రుని ప్రభావం బలంగా ఉండటం చేత పాలరాయి ఉన్న ఇళ్ళు సంపదల నిలయాలుగా, కుబేర ఆలయాలుగా వర్ధిల్లి డబ్బు పాలు పొంగినట్లుగా పొంగి తీరుతుందని, స్త్రీ పురుష ఆనంద తత్వం, భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన తత్వాన్ని కూడా ఇది ప్రసాదించటానికి సహకరిస్తుందని చెప్పేసి గుర్తెరగాలి. అయితే మీరు పాలరాయిని ఎలా ఉంచాలి, ఎక్కడ ఉంచాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పాలరాయిని ఒక చిన్న ముక్క తీసుకోండి. ముందుగా దాన్ని 10 నిమిషాల పాటు ఆవు పాలలో తడపండి. తర్వాత దాన్ని బయటికి తీసి తుడిచి చక్కగా శుభ్రం చేసి దానికి పసుపు, కుంకుమ, గంధం ఇటువంటి బొట్లు పెట్టండి. దాన్ని దేవుని దగ్గర మీ పూజా మందిరంలో పెట్టి పవిత్రతను ఆపాదింపచేయండి. ఆ పవిత్రతను ఆపాదింపచేసినటువంటి పాలరాయిని నిత్యం కూడా మీరు నమస్కృతాంజలు ఘటించండి. తప్పనిసరిగా మీ ఇంటిలో అదృష్టం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అలాగే మీరు జేబులో కానీ, పర్సులో కానీ మీరు ఉంచుకోవాలి అని చెప్పేసి భావించినప్పుడు ఆ పూజలు అందుకున్నటువంటి పాలరాయి ముక్కను మీరు జేబులో ఉంచుకొని చూడండి. ఆ లక్ష్మీ మహాతల్లి తన కరుణతో మీ వద్దకు రావటానికి ఆస్కారం ఉంది. అలాగే మీరు బీరువాలో గనక పాలరాయిని గనక ఉంచినట్లయితే మీరు పూజ చేసినటువంటి ఆ పాలరాయి మొక్కను మీ బీరువాలో ఉంచండి. ఆదాయాలు అద్భుతంగా పెరుగుతాయి. ధన, వస్తు, ఆభరణాలు భద్రపరిచేటువంటి సామాగ్రిలోకి వచ్చి చేరటానికి ఆస్కారం ఉంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మన డబ్బు వసూలవుతుంది. శ్రీ లక్ష్మీదేవి యొక్క కరుణ అపారంగా ఉండి తీరుతుంది అని చెప్పేసి నమ్మవచ్చు. అలాగే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తమ గల్లాపెట్టెలో గనక పూజ చేసినటువంటి పాలరాయిని గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా చక్కటి యోగవంతమైనటువంటి లక్ష్మీ కళ ఆ షాపుల్లో ఉట్టిపడుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు.
అలాగే మీరు గనక వాహనాల్లో లేక మీరు వాడేటువంటి వాటర్ ట్యాంక్ పైన కట్టినటువంటి నైరుతి మూల ఖాళీగా ఉంచి కట్టినటువంటి వాటర్ ట్యాంకులో కూడా మీరు పాలరాయి ముక్కను ఒకదాన్ని వేసి ఉంచండి. మీ కారులో కనుక ఉంచినట్లయితే మీ యొక్క కారుకి ఎటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా చక్కగా ఆ యొక్క వాహనంలో ఉంచుకోవటం వల్ల మంచి మంచి యోగ దశకి సంబంధించినటువంటి విశేషాంశాలు మీకు చేకూరటానికి ఆస్కారం ఎంతైనా ఉంది. అలాగే ఇళ్లల్లో కనుక నీళ్ల బకెట్లో పాలరాయి ముక్కలు వేసి వాటిని ఇంట్లో కానీ లేదా ఇంటి బయట వాయువ్యంలో కానీ నిల్వ ఉంచండి. చక్కటి సత్ఫలితాన్ని మీరు సాధించటానికి ఆస్కారం ఉంటుంది. స్వీయ అనుభవంలో చాలామంది ఈ విషయాన్ని ఆచరించి సత్ఫలితాల్ని పొందినటువంటి వారు కూడా ఉన్నారు. ఇళ్ళకి పాలరాయిని అమర్చేటువంటి విధి విధానం ఒక ఎత్తుగడైతే కేవలం పూజా మందిరాన్ని కూడా పాలరాయితో చేయించుకొని చక్కగా ఆ దేవుని యొక్క విగ్రహాలన్నీ కూడా ఆ పాలరాయి మందిరంలో ఉంచి చక్కగా నిత్యం కూడాను ఆ శివ పరమాత్మను ఆరాధన చేసేటువంటి విశేషాంశమైనటువంటి తత్వం కూడా మనకు కనిపిస్తుంది. దేవుని మందిరాలు పాలరాయితో చేసినవి కనుక మీ యొక్క ఇంటిలోని ఆ యొక్క పూజా మందిరంలో కనుక ఉంచి దానిలో స్ఫటిక లింగము చాలా గొప్ప విశేషం కలిగినటువంటిది. ఆ స్ఫటిక లింగాన్ని ఉంచి నిత్యం గనక అభిషేకార్చన గనక చేసినట్లయితే అటు గురుబలం, ఇటు శుక్రబలం, అటు చంద్రబలం, ఇటు నవగ్రహాల యొక్క అనేక విశేషాంశాల బలం మీకు కలిగి గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీపై ప్రసరింప చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుందని చెప్పేసి మీరు భావించక తప్పదు.